హే క్యూటీస్, వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పెసలతో మొలకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మధ్య అందరూ హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు కదా, సో అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా స్ప్రౌట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1/2 కప్పు పెసలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ పెసల్ ప్లేస్లో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పల్లీలు, చోలే, సోయాబీన్స్ ఇట్లాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో పెసల్ని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి 12 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు సండే అనుకోండి, సండే నైట్ అయితే నేను 10కి ఈ పెసల్ని సోక్ చేస్తున్నాను. సో ఇలా కౌంటర్ టాప్ మీదే పెట్టేసుకోండి సోక్ చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ 10కి మంచిగా సోక్ అయిపోయి ఉంటాయండి. అప్పటికి 12 అవర్స్ అవుతుంది కదా, మంచిగా సోక్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలాగ స్ట్రైనర్లోకి అయితే యాడ్ చేసుకోండి. మనమైతే స్ట్రైనర్లోనే ఇప్పుడు మొలకలు అనేది ప్రిపేర్ చేసుకుంటాము. మీకు మొలకలు ప్రిపేర్ చేసే బాక్సెస్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలా స్ట్రైనర్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ క్లాత్ కూడా మనకు అవసరం లేదు, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు అలా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ బౌల్లో అయితే ఏ వాటర్ లేవండి, జస్ట్ అలాగా స్ట్రెయిన్ చేసి మూత పెట్టేసి కౌంటర్ టాప్ మీద పెట్టేసేయండి. మళ్ళీ సేమ్ డే అంటే మండే నైట్ 10కి చూసారు కదా, మొలకలు అయితే కొద్దిగా రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి అలా వాటర్ పోసేసి వాష్ చేసుకోండి. ఏం టచ్ చేయవసరం లేదు, అలాగా వాష్ చేసేసి మళ్ళీ ఆ వాటర్ అనేది వంపేసి నార్మల్గా అలాగా కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసుకోండి. మనం కింద బౌల్లో ఏ విధమైన వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. సో మళ్ళీ ట్యూస్డే మార్నింగ్, మండే అయిపోయింది కదా, ట్యూస్డే మార్నింగ్కి మనకైతే మొలకలు అయితే ప్రిపేర్ అయినాయండి. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. అలాగా వాష్ చేయకుండా అయితే తినకూడదు. సో ట్యూస్డే మార్నింగ్కి మన మొలకలు అనేది ప్రిపేర్ అయినాయి. చూసారు కదా ఎంత బాగా స్ప్రౌట్ అయినాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ క్లాత్ యూజ్ చేయలేదు, ఏ బాక్స్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఒక స్ట్రైనర్తో ఎంత బాగా వచ్చాయో చూడండి, చాలా లాంగ్గా వచ్చాయి. మళ్ళీ ట్యూస్డే కూడా మీరు నైట్ 10 వరకు ఉంచుకుంటే ఇంకా లాంగ్గా వస్తాయి, లేదా మళ్ళీ వెన్స్డే వరకు కూడా ఉంచుకోవచ్చు. బట్ ఎక్కువ అయితే ఉంచుకోకూడదు కదా మనం. ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం పెసలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు సింపుల్గా ఉంటుందని సండే మండే అలా చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.